హలో, హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు మీ మనసుకు నచ్చే అయినా నాకెందుకులే గుడిపూడి రాధికారాణి గారు రచించినటువంటి ఒక చిన్న కథను చదివి వినిపించబోతున్నానండి. ఇంకా కథలోనికి వెళ్ళిపోతే, ఆ రోజు ఆదివారం 10 ఏళ్ల ప్రశాంతి ఉదయాన్నే లేచి బూట్లు శుభ్రం చేసుకోసాగాడు. చెల్లి రిబ్బన్లు ఉతుక్కుంటోంది. కరివేపాకు కోసం పెరట్లోకి వచ్చిన శారద, అయ్యో ఇదేం పనిరా, నేనున్నాను కదా, మీకెందుకు ఈ పనులు అంటూ గొడవ చేసింది. నువ్వు చెయ్యవని కాదమ్మా, మా మాస్టర్ ఎవరి పనులు వారు చేసుకోవాలి, అమ్మకు కూడా ఇంటిలో సహాయం చెయ్యాలి అని చెప్పారు అన్నాడు ప్రశాంత్. ఇంతలో వదిన కొంచెం కరివేపాకు కోసుకోనా అంటూ వచ్చింది వెనకింటి మణి. వదిన, ఆ పచ్చమేడలో అత్తా కోడళ్ళిద్దరూ తల్లి కూతుళ్ళులా ఉంటారనుకుంటామా? అత్త కూడా కోడల్ని తెగ పొగుడుతుంది కదా, మనం కూడా ఆమె చాలా మంచిదనుకున్నాం, కానీ అయినా నాకెందుకులే అంది శారద ఆరాటంగా. కానీ ఏమిటో, ఏమైందో చెప్పు వదినా అంది ఆత్రంగా. మొన్న పూజకి 4 గన్నేరు పూలు కోసుకుందామని వాళ్ళ వంటగది వైపు వెళ్ళానా, వాళ్ళ అత్తకి పాలు కలిపి ఇస్తోంది కోడలు. దానిలో సగానికి సగం నీళ్లు కలిపేసిందనుకో. మెత్తగా కనిపించే వాళ్ళందరూ మంచోళ్ళు కాదు వదినా, అయినా నాకెందుకులే అంటూ మణి వెళ్ళిపోయింది. 2 రోజుల తర్వాత శారద వాళ్ళ ఆడపడుచు వాళ్ళ పిల్లలు వచ్చారని చక్కెర పొంగలి చేస్తోంది. చుట్టాలు వచ్చారా వదినా? అబ్బా, నేతి వాసన వీధి చివరి వరకు వస్తుందనుకో అంటూ వచ్చింది మణి. అదే సమయంలో పూరీ కూర కోసం ఉడకబెట్టిన బంగాళాదుంపలు తొక్కులు తీస్తున్నాడు ప్రశాంత్. చెల్లి వద్దంటున్నా ఉల్లిపాయల పొట్టు తీస్తుంది. అది చూసి, నీ కొడుకు బంగారం వదినా, అమ్మ కష్టపడకూడదని ఎంత సాయం చేస్తున్నాడో, నువ్వెంత అదృష్టవంతురాలివి అంటూ ముద్దుగా ఆ పిల్లల వైపు చూసింది. అత్తలు ఆడపడుచుల్ని నీలాగా చూసేదెవరు ఈ రోజుల్లో? అయినా నాకెందుకులే అంది మణి. శారద తన ఆడపడుచు కోసం కొన్న చీరని పరిశీలిస్తూ, ఏమిటో చెప్పు వదినా అంది శారద ఆత్రంగా. ఆ నీలం డాబా సుజాత లేదు, ఎప్పుడూ పుట్టింటి వాళ్ళని పిలవడమే తప్ప వాళ్ళు వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా ఏనాడు అత్తింటి వాళ్లను గొడప తొక్కనిచ్చినట్లు కనపడదు. చాలా గడసరిది. ఏమిటో ఇంటింటి రామాయణాలు. అయినా నాకెందుకులే అంటూ చక్కెర పొంగల్ తిని వెళ్ళింది. ఆ తర్వాత ఆదివారం కొన్ని పాఠాలకు బొమ్మలు గీసుకోవాలని వెనుక వీధిలో స్నేహితుడింటికి వెళ్ళాడు ప్రశాంత్. 2 గంటల తర్వాత తిరిగొచ్చి అన్నం తింటూ, అమ్మా, రవి నేను డాబా మీద బొమ్మలు గీసుకుంటుంటే మణి అత్త వచ్చి, రవి వాళ్ళ అమ్మతో ఏమందో తెలుసా? ఏమంది నాన్న అని అడిగింది శారద. వదినా, నీకో సంగతి తెలుసా? ఆ సపోటా చిట్టిల్లు శారద లేదు, ఆమెకి ఒళ్ళంతా బద్ధకమే. పసిపిల్లలని కూడా చూడకుండా పిల్లలను బూట్లు రిబ్బన్లు వాళ్ళనే ఉతుక్కోమంటుంది. ఉల్లిపాయల ఘాటుకి కళ్ళ నీళ్లు కారిపోతున్నా ఉల్లిపాయల తొక్కలు తీయించడం, అబ్బో, ఆ వెట్టి చాకరీ చూడలేక నాకే ఏడుపొస్తుందనుకో. అయినా నాకెందుకులే అని అంటుంది అన్నాడు. శారద ముఖం వెలవెలా పోయింది. ఏమీ లేని చోట ఎలా కథ అల్లేసింది. అమ్మో, ఇప్పుడు అందరూ అదే నమ్ముతారు కదా. బాధతో శారద ఏడవసాగింది. ఆమె భర్త, ఊరుకో శారద, వినేవాళ్ళుంటే చెప్పేవాళ్ళు ఉంటారు. చెప్పుడు మాటలు వినడానికి ఉత్సాహం చూపించడం నీ తప్పు. ఆమెకి అలా ఇంటికి రానిస్తూ ఆమె చెప్పేవన్నీ వింటున్నావు చక్కగా. నీ గురించి కూడా బయట అలాగే చెప్తుంది, మరి ఇకనైనా తెలుసుకో అన్నాడు. కొన్ని రోజులకి పచ్చమేడలో అత్తా కోడళ్ళున్న ఇంట్లో పేరంటానికి వెళ్ళింది శారద. కోడలు అందరికీ చిక్కటి పాలు కలిపి ఇచ్చింది.
అత్తయ్య, మీ పాలలో నీళ్లు కలపడం మర్చిపోయాను, ఆ గ్లాసు ఇటు ఇవ్వండి, మార్చి తెస్తాను అంటూ తీసుకుని వెళ్ళింది. అత్తగారు పాపం పిచ్చిపిల్ల, డాక్టర్ చెప్పిన జాగ్రత్తలన్నీ, ఇచ్చిన మందులు ఏది మర్చిపోదు. నా ఆయుష్ అంతా నా కోడలి చలవే. అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చే మణికి కూడా ఇదే చెప్తుంటాను. ఈ రోజుల్లో ఇలా ఉండేదెవరు అంటూ కోడల్ని పొగుడుతూ అంది ప్రేమగా. ఇంతలో సుజాత అందుకుంది. నాకు కూడా అత్తమామల దగ్గర ఉండాలని ఇష్టం, కానీ వాళ్ళు సరదాగా అమెరికాలో కొన్నేళ్లు ఉంటామని చిన్న కొడుకు దగ్గరకు వెళ్ళారు అంది నిరాశగా. ఇవన్నీ విన్న శారదకి పూర్తిగా కనువిప్పు కలిగింది. పుకార్లు పుట్టించేవారిని ప్రోత్సహించటం వలన మన మనశ్శాంతి కోల్పోతాము, చుట్టుపక్కల వారిని అపార్థం చేసుకుంటాము అని తెలుసుకున్న శారద ఒక నిట్టూర్పు నిట్టూర్చింది. మా పిల్లల వాళ్ళ మాస్టారు ఎవరి పనులు వారు చేసుకుంటూ అమ్మకి సాయం చేయాలన్నారట. వద్దన్నా మా పిల్లలు నాకు సాయం చేస్తుంటారు. అటువంటి మంచి టీచర్లు దొరికితే మీ కోడలిలా మంచివారవుతారు అంది మెచ్చుకోలుగా శారద. అది విన్న వారి ముఖాలలో ఆశ్చర్యం కనిపించింది. మొన్న మణి వాళ్ళ పిల్లల గురించి అలా చెప్పిందేమిటి, అదంతా అబద్ధమేనా అని వారికి కూడా ఇప్పుడిప్పుడే మణి నిజస్వరూపం తెలుస్తుంది. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.